కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. పాకిస్తానీ ఇండియా మీద అంత వైరాగ్యం చూపించారు కదా, ఎటువంటి గొడవలు బయట వైరాగ్యం. అంటే వైరాగ్యం ఇలా కాదు. ఉంటుంది, పాకిస్తాన్ ఇలా ఉంటారు, ముస్లిమ్స్ ఇలా ఉంటారు అనే దాని మీద ఎప్పుడు ఏం గొడవ జరగలేదు ఆ అందరు టైంలో? కాదు, ముస్లిమ్స్ అని అందరిని అవ్వలేదు. అందుకనే అమ్జద్ ఖాన్ క్యారెక్టర్ క్రియేట్ చేసింది. ఉమ్, అమ్జద్ ఖాన్ లాంటి Okay. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఉమ్, కానీ కొంతమంది మిస్గైడెడ్ యూత్ ఉన్నారు. వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం, ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం, పవర్ కోసం కొంతమంది వాళ్ళతో ఆడుకుంటున్నారు, వాళ్ళని అడ్డం పెట్టి. ఓకే. దాన్ని కరెక్ట్ చేయాలనేది. ఓ. అది తప్ప ఇది మతం పేరు మీద జరుగుతున్న కొంతమంది తాలూకు దుష్కృత్యాలు. ఓకే. సో బిఫోర్ శాస్త్రి గారి గురించి అనుకున్నప్పుడు మనం అనుకుందాం, అంటే ఆయన లేనిది, ఆయన పెన్ను లేనిది కృష్ణవంశీ గారి సినిమాలు లేను అనేది. బట్ ఆయన పోయిన తర్వాత ఆ లోటు భర్తీ చేయగలిగింది మీ సినిమాలకి అంటే ఏ రైటర్ అని చెప్తారు? ఏం తెలియదు, నేను ఇంకా పనిచేయడం స్టార్ట్ చేయలేదు. ఆయన పోయిన తర్వాత చేశారు కదా, రంగమార్తాండ రంగమార్తాండ చేశారు. రంగమార్తాండకి ఆల్రెడీ రాసేసి ఉన్నారు ఆయన. ఆ, సో దానికి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొత్త సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఉమ్, ఇప్పుడు లేకపోతే టైం ఆగదు కదా. అవును. నెక్స్ట్ ఇంకా ఏదో ఒక దాంతో వెళ్ళాలి ముందుకి. ఓకే. ఇంకా బ్రిలియంట్ రైటర్స్ ఉన్నారు. ఉమ్, శాస్త్రి గారితో కంపేర్ చేయలేం, ఉమ్, బట్ మనకి చాలా బ్రిలియంట్ రైటర్స్ ఉన్నారు. వాళ్ళని పట్టుకుని మళ్ళీ ఏదో తంటాలు పడాలి. ఓకే. సో మీకు షింక్ అవుతారంటారా ఇప్పుడున్న ఎందుకు రైటర్స్? ఎవరు ఆల్రెడీ నేను అవుతారా? ఇప్పుడు చంద్రబోస్తో చేశాను, అనంత్ శ్రీరామ్తో చేశాను, సుద్దాల అశోక్ తేజతో చేశాను, Hmm. చిరావుల విజయ్ కుమార్తో చేశాను, శక్తితో చేశాను, Hmm. కొత్త వాళ్ళతోటి బాగా కొత్త వాళ్ళతో లక్ష్మీ భూపాల్ పాటలు రాశాడు, చాలా మంది తోటి పని చేశాను. ఉమ్. ఆ ప్రాబ్లం లేదు. సో కృష్ణవంశీ గారు, మీ ప్రతి సినిమాకి ఒక మెసేజ్, ఒక అవేర్నెస్ రెండు ఉంటుంది. రాఖీ చూస్తే ప్రతి అమ్మాయి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, అండ్ ఇప్పుడు సమాజం ఎలా ఉంటుందో గ్రహించి ముందే తీసిన ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ టైం ఒక రకంగా చెప్పాలి అంటే దానికి కర్త కర్మ క్రియ అంటే మీరేనే చెప్తారా, లేకపోతే వెనక నుంచి ఎవరైనా నడిపించిన శక్తులు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఊహించి చేయటం కాదు, అప్పటికే ఉంది, కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది. హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, టార్చర్ ఇంతకన్నా ఎక్కువ ఉంది అప్పుడు? ఎక్కువ ఉంది. ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఓన్లీ మీడియా వల్ల ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతుంది. ఓకే. అప్పుడు మీడియా లేదు కాబట్టి ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు కాబట్టి అని చాలా మంది, ఇప్పుడు కూడా చాలా మంది ఆగిపోతున్నారు, చాలా మంది చెప్పుకోవట్లేదు. సో మనిషి ఉన్నంత వరకు, ఆడమ్మగా ఉన్నంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. అది ఇవాళ కదా, ఇంకో 50 సంవత్సరాల దాకా కూడా జరుగుతాయి. తర్వాత ఆ కథ రాధాకృష్ణ అని ఒక అతను నాకు అప్పటికి 10 సంవత్సరాల ముందు చంద్రలేఖ టైంలోనే, సింధూరం టైంలోనే చెప్పాడు. ఎవరో పంపించి నువ్వు విన్ని చాలా బాగుందిరా, బట్ నేను నా సొంత కథలు చేసుకుంటాను, వేరే కథలు చేయను. ముందే చెప్పాను. అయినా సరే మీరు వినండి సార్, మీరు ఒకసారి వింటే నేను వంశీ గారికి చెప్పుకున్నాను అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే విన్నాను. చాలా బాగుందిరా అంటే, కానీ పక్క రాగా ఉంది. వాడు ఓన్ ప్లేస్ సూర్యరావుపేటలో చేస్తుంది. అప్పటికే నాకు చెప్పింది 4:30 గంటలు చెప్పాడు కదా, అది అలా ఉండిపోయింది. సరే నేను చేయను. తర్వాత తారక్ తోటి సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేయాలి అన్నప్పుడు ఆ తారక్ అంటేనే ఒక పవర్, ఒక ఫోర్స్ అది. అండ్ మల్టీ టాలెంటెడ్, బ్రహ్మాండమైన డ్యాన్సరు, బ్రహ్మాండమైన డైలాగ్స్ చెప్తాడు, మెమరీ పవర్ అద్భుతం, పెర్ఫార్మింగ్ స్కిల్స్ అద్భుతం. సో ఇట్లన్నిటికీ సరిపోయేది పడాలి. అప్పుడు అది గుర్తొచ్చి దాన్ని రివైవ్ చేసి రాధాని పిలిపించి మళ్ళీ మొత్తం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అప్పటికే దాని మొత్తం కథ రాసుకుని నేను ఆ కథను మొత్తాన్ని పూర్తిగా మార్చి అడాప్ట్ చేసి కొన్ని క్యారెక్టర్స్, కొన్ని సీక్వెన్స్లు మాత్రం తీసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ ప్లే రీవర్క్ చేసి కొంత ఈ ఎలిమెంట్స్, సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి చేసింది. సో క్రెడిట్ రాధాది, సోర్స్ హార్ట్ రాధా ఐడియా. దాన్ని నేను అడాప్ట్ చేసి మన తాలూకు ఎక్స్పీరియన్స్లు, మన రియాక్షన్స్ కూడా యాడ్ చేసి ఎన్టీఆర్ పవర్కి అప్పచెప్పాం. అంటే స్టోరీ నెరేట్ చేయగానే తారక్ ఫీలింగ్ ఏంటి అసలుకి? అప్పటి వరకు తనకు కూడా అది కొత్తనే చెప్పుకోవచ్చు. అలాంటి ఒక స్టోరీ తనకు కూడా పెద్ద సాహసం. అది కూడా లైక్ మనం శ్రీకాంత్ ఖడ్గంలో అనుకున్నట్లే ఏమనలేదు, బాగుందనే చేసేద్దాం అని అన్నాడు అంతే. అదే ఒక సీన్ ఉంటుంది సుహాసిని గారిని కాలుతుంది అనే సీన్. రియల్ గా ఆ టైంలో కావాలి, ఆ ఎమోషన్స్ రావాలని తనిన సీన్ అనే చాలా మంది చెప్తుంటారు బయట. షేర్ చేసిండే దాన్ని. అవును, లేదు తన్నలే, చంపేస్తాను రాలేదు. హాసిన్ గారు నాకు చాలా ఇష్టం, బట్ షేర్ చేసిండే ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఆ టైమింగ్ తెలుసు, ఎక్కడ వరకు వెళ్ళాలి కాలు, ఎక్కడికి వెనక్కి లాగేయాలని. సో అలాంటి అసలు మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి ఆటోమేటిక్. అండ్ సుహాసిన్ గారు అనదర్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. ఆ టైమింగ్ ఇంపార్టెంట్. ఓకే. బాడీ రిఫ్లెక్స్ అంటాం,
ఎంతవరకు కాల్ వస్తుంది ఆ అమ్మకి ముందే చెప్పి ఇలా ఉంటుందమ్మా అని, ఓకే మీకు ఓకే అంటే చేద్దాం, లేకపోతే వద్దంటే లేదు చేద్దాం, ఓకే బాగుందని చెప్పాను. అన్న తర్వాత టైమింగ్ వాళ్ళిద్దరూ చూసుకున్నారు. అండ్ శాజీస్ అంటే టెరిఫిక్ యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. సో ఎదుటి యాక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఆయనకి బాగా తెలుసు. ఓకే. సో ప్రతి డైరెక్టర్కి ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉంటుంది. బట్ ఆ ఫేవరెట్ హీరోయిన్తో వర్క్ చేయడం అనేది ఇంకొక పెద్ద డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. అలా మీ లైఫ్లో జరిగిందా? రమ్య. ఓ, రమ్య గారు కాకుండా రమ్య గారు కాకపోతే నేను పనిచేసిన హీరోయిన్స్ అందరూ నాకు ఫేవరెట్ హీరోయిన్స్. ఓకే. దే ఆర్ బ్యూటిఫుల్ ఏంజల్స్. దే ఆర్ ఓకే. ఫస్ట్ సౌందర్య గారి పేరు చెప్తారా? సౌందర్య గారు కానీ, సోనాలి బెంద్రే కానీ, మహేశ్వరి కానీ, తబ్బు కానీ, సంగవి కానీ, గీత కానీ, ఇషా గోపి గారు కానీ, అండ్ సాక్షి శివానంద్ కానీ. ఫస్ట్ టైం తను వర్క్ చేసిన హీరోయిన్ పేర్లన్నీ గుర్తు పెట్టుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. కాజల్ అగర్వాల్ కానీ, సింధు మేనన్ కానీ, జెనీలియా డిసోజా కానీ, సూపర్ దే ఆర్. భావన కానీ మహాత్మలో. సో మర్చిపోదాని రమకృష్ణ గారు ఫస్ట్ చెప్పారు. కాదు, నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. మర్చిపోదాని ఆమె పేరు ఫస్ట్ చెప్పారు. నువ్వు అడిగిన పేరు చెప్పాను, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఓకే. బట్ రమ్య గ్రేట్ యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్ అని తెలుసు, కానీ ఎంత గ్రేట్ యాక్ట్రెస్ అనేది రంగమార్తాండలో పనిచేస్తున్నప్పుడు అర్థమైంది నాకు. ఓకే. గ్రేట్. శివగామి చూసినప్పుడు అనిపించలేదా? శివగామికి వెనకాల సపోర్ట్ ఉంది, బ్రహ్మాండం డైలాగ్ ఉంది, స్టేజింగ్ ఉంది, ఒక బ్రహ్మాండమైన క్యారెక్టరు. ఆటోమేటిక్ మిగతా వాళ్ళందరూ ఆవిడ వస్తే కింద కూర్చుని పోతారు. అది చూస్తుంటే ఎవరు చేసినా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఓకే. ఈ సినిమాలో అవి ఏం లేవు, ఓన్లీ ఐస్, డైలాగ్ కూడా లేదు. ఓకే. ఐస్ తోటి చూపించాలి, అది కష్టం అంట. టూ ఎక్స్ట్రీమ్స్ అయ్యి, నీలాంబరి నరసింహలో ప్లస్ బాహుబలిలో శివగామి, ఈ రెండు ఒక హైట్స్. మన రాజు గారు రంగమార్తాండలో ఇంకొక ఎక్స్ట్రీమ్. సో నీలాంబరి శివగామి అంటే ఆమెను చూసి స్క్రీన్ మీద రియల్ లైఫ్ లో ఎలానే ఉంటారేమో అనేది కొంత ఇమాజిన్ చేసుకుంటారు ఆడియన్స్. లేకపోతే అంటే అసలు రియల్ లైఫ్ లో రమ్యకృష్ణ గారు అంటే ఏమని చెప్తారు? చాలా ఫన్ లవింగ్ పర్సన్, చాలా ఫన్ లవింగ్, స్మార్ట్ అండ్ షార్ప్. ఓకే. సూపర్ షార్ప్, బాగా ఫన్ లవింగ్ పర్సన్. బాగా వంట చేస్తారని విన్నా నేను. అవును, ఆవిడకి సరదా. ఓకే. రసాలు కూడా 4-5 వెరైటీ పెడతారు. అవి కానీ నాన్ వెజిటేరియన్ కానీ, వెజిటేరియన్ కానీ, దోశలు కానీ. ఓకే. వెరీ గుడ్ చేసి. అంత టైం ఉంటుందా రమకృష్ణ గారికి? షీ ఎంజాయ్స్ ఇట్. ఓకే. సో టైం తీసుకుని చేస్తుంది. ఈవెన్ షూటింగ్స్ దగ్గర కూడా లంచ్ బ్రేక్కి ఆవిడకి ఒక 2-3 కూరలు వండుకుంటుంది ఆమె వండుకుంటుంది ఇప్పుడు కూడా క్యారవాన్లో. ఓకే. రసం పెట్టుకుంటుంది. సో రమ్య గారు చేసే ఫుడ్ లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్? అన్ని బాగుంటాయి, మళ్ళీ అందులో తేడా లేదు. చికెన్, మటన్, బిర్యానీ? మటన్ చేయదు, చికెన్ బిర్యానీ అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఓకే. పచ్చళ్ళు కానీ.